2000 సంవత్సరం వరకు 3 రంగుల జెండా ఎత్తని వాళ్ళు ఇవాళ కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. ఏ సంవత్సరం వరకు ఎత్తలేదండి? 2002 వరకు బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ 3 రంగుల జెండా ఎత్తలేదు. మీకు తెలిసే తెలియదు, ఎత్తలా, ఒప్పుకోదా వాళ్ళ సిద్ధాంతం. మనకు అది అవసరం లేదు. బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు బ్రిటిష్ వాడు ఉండాలని అన్నారు, నిజాం నవాబు ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలన్నారు, వాళ్ళు ఉంటే మనం హిందూయిజం బెదిగిద్ది అన్నారు. వాళ్ళకి ఇప్పుడు తిరంగా అంటూ గొప్ప గొప్ప ప్రేమ పుట్టుకొచ్చింది. మంచి చెయ్యి, తప్పు లేదు. చేస్తే ఎవరో కనపడితే ఎవరో ఒక అతను ఏదో అర్జెంటుగా వెళ్ళాలన్నాడు, కొట్టేస్తారా? ఇది ఖమ్మం జిల్లా. ఈ ఖమ్మం జిల్లాలో దీని ప్రభావం తెలంగాణ మొత్తం ఉంటుంది. ఇక్కడ మతం పేరుతో కులం పేరుతో ఎవడైనా సరే అరాచకం చేయాలనుకుంటే వాళ్ళ పప్పులు ఉడకవు, అవి సాగవు. ఆ చరిత్ర ఇది కాదు. ఈ చరిత్ర ఎప్పుడు ప్రగతిశీల వైపే మై కమ్యూనిస్ట్ చరిత్ర కానీ ఈ జిల్లాల చరిత్ర ఉంటుంది. అదేవిధంగా ఇవాళ వాళ్ళు అర్థం చేసుకోవాలి. బీజేపీ పేరుతో నారాయణ గారు చెప్పారు, మళ్ళీ నేను ఎక్కువ చెప్పను. మావోయిస్టులని బండి సంజయ్ కూడా చెప్తున్నాడు, తుడిచేస్తా. బండి అంటారే, నువ్వు ఇంత అంటావు, నీ గుండు, నువ్వు బండి, నువ్వు తుడిచేస్తావు. కమ్యూనిస్టు నువ్వు తుడిచేస్తావు. రేపు నీ పదవి పని కుక్కర్ కొట్టినట్టు కొడతారు నిన్ను, గుర్తుపెట్టుకో. నువ్వు బండి అయినా లేకపోతే ఎద్దు అయినా కుక్క అయినా నక్క అయినా సరే, మీరు ఎవరైనా సరే పదవిలో ఉండి వాగటం కాదు, పదవి లేకుండా రండి బజార్లోకి. అదేదో చుట్టూ పోలీసులు పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాడి సంగతి చూస్తాం, వీడి సంగతి చూస్తాం. ఏం చేస్తావయ్యా నువ్వు? తుడిచేస్తావా కమ్యూనిస్టుల్ని? మార్చారేమో. నేను అడుగుతున్నా, నిజంగా మీకు దేశం మీద ప్రేమ ఉందా? దేశం మీద ప్రేమ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా అవునా ముందా తేల్చండి. ఈ దేశ పౌరులు అయితే వాళ్ళ బాధలు ఏమైనా ఉంటే కూర్చోండి, మాట్లాడాల్సిన బాధ్యత ఉందా లేదా?